ఇక చూడు రే, ఈ హైదరాబాదులంట ఓ పిల్లగానికి పెళ్లి చేసిరట. చూడముచ్చట అయిన జంట పెళ్లి చేసినాక 2 నెలల తర్వాతనే, పెళ్లి అయిన 2 నెలలకే గర్భం దాల్చిందంట అమ్మాయి. అబ్బాయి ఏం చేసిండంట, తండ్రికి చెప్పిండట, డాడీ నువ్వు తాత కాబోతున్నావు, నేను తండ్రిని కాబోతున్నా అని చెప్పగానే పిల్లగాని తండ్రి మిసాలు తిప్పినట్ట, నా కొడుకు అని చెప్పుకున్నట. ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. వెంటనే ఇదే ముచ్చట్ని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పిరట. చెప్పంగానే వాళ్ళింటికాడ వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టు, వీళ్ళింటికాడ వీళ్ళు సంబరాలు చేసుకున్నట్టు, మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి వచ్చి మళ్ళీ సంబరాలు చేసుకున్నట్ట. చేసుకున్నాక ఈ ముచ్చట అయిపోయింది కదా. ఈ ముచ్చట అయిపోయినాక ఇక భార్య భర్తలు ఇద్దరు కలిసి దవాఖానకు పోయిరట. దవాఖానకు పోగానే ఆడ రక్తం మూత పరీక్ష చేస్తారు కదా. ఎవరైనా గర్భం దాల్చంగానే కామన్ ఎవరికైనా కానీ పరీక్షలు చేస్తారు. రక్తం మూత పరీక్ష చేయగానే పిల్లగాళ్ళు ఇద్దరికంట HIV పాజిటివ్ అని తేలిందంట. HIV పాజిటివ్ తేలిందని డాక్టర్ చెప్పంగానే పిల్లగాని తల్లి ఏమో పిల్లకాయ చూస్తుందట, పిల్ల తల్లి ఏమో పిల్లగాని కాయ చూస్తుందట. నీ వల్లనే అయిందంటే నీ వల్లనే అయింది అన్నట్టు. ఇక బయటకు వచ్చి ఇక జోరుగా పంచాయతీ పెట్టుకున్నారట. మీ వల్లనే వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది, మీ చుట్టూగా మంచిది కాదంటే మీ చుట్టూగా మంచిది కాదు అనుకున్నారట. డాక్టర్ చూసి మీరు ఆగురి, మీరేం కొట్టాడకూరి, అసలు సంగతి ఏందో నేను చెప్తానే. మళ్ళీ పిల్లగా ఇంట్లో లోపలిగా తీసుకుపోయి మళ్ళీ పరీక్షలు చేసిన తర్వాత ఏం చెప్పిందంటే, ఈ వ్యాధి అనేది అమ్మాయికి లేదు. ఫస్ట్లో అబ్బాయికి పెళ్లి కంటే ముందు అబ్బాయికే ఉంది, అబ్బాయి ద్వారా అమ్మాయికి వచ్చింది. అంతేగాని మీరు కొట్లాడకూరి, ఉత్తపుణ్యానికి ఏదో జరిగింది అయింది పోయింది, ఒకసప్పుడు ఇంటికి పోయిరని చెప్పారట. చూడురే, పెళ్లి కంటే ముందు అందుకోసం అంటుంటారు, అన్ని రకాల పరీక్షలు చేసుకున్నాకనే పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్తారు. ఈ కాలం ఏమో ఈ గదర్ కాలం అయిపోయింది, కంప్యూటర్ కాలం, హైబ్రిడ్ ఇతరం అయిపోయింది. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏడ తిరుగుతున్నాం, ఎట్టెట్టు వస్తుంది, ఏం కథ అనేది ఏం అర్థమై పాడైతలేదు. ఉత్త పుణ్యానికి అమ్మాయి జీవితం ఆగమైపోయింది. వాళ్ళ ఇంట్లో సంతోషం కనీసం 2 రోజులు కూడా నిలవలేదంట. గర్భం దాల్చిందనే సంతోషం కంటే HIV వచ్చిందనే బాధ ఎక్కువైపోయిందంట. ఈ రోగానికి ఏమో మందు లేదా ఏం లేదా. పెళ్ళిళ్ళు చేసుకునే బుద్ధిలో ఉంటే ముందుగానే పరీక్షలు చేసుకొని పాస్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటే కాపురాలు మంచిగా ఉంటాయి.